అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓసారేమో కాదు కూడదని, మరోసారేమో కావాలని. అసలేంటది? ఆ పార్టీ స్టాండ్ ఏంటి? విశాఖలో విగ్రహాన్ని పెట్టించింది వాళ్ళే, తొలగించాలని పట్టుబట్టింది కూడా వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ మరో చోట స్థాపన చేయాలని పట్టుబడుతుంది కూడా వాళ్ళే. వైజాగ్లో వై లైక్ దిస్ అన్నట్టుగా ఉంది జనసేన రాజకీయం. ఒక విగ్రహం చుట్టూ తిరుగుతున్న పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇందుకీ అక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది? జనసేనలో స్టాచ్యూ పాలిటిక్స్. అప్పుడేమో అలా, ఇప్పుడేమో మరోలా. సూపర్ స్టార్ విగ్రహం చుట్టూ వివాదం. కృష్ణ అభిమానులకు జనసేన భయపడిందా? తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న దివంగత సూపర్ స్టార్ కృష్ణకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఏకగ్రీవ ఆమోదం లభిస్తుంది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా చివరి వరకు అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ. అలాంటి సూపర్ స్టార్ విగ్రహం ఏర్పాటు అంశం ఇప్పుడు విశాఖ పాలిటిక్స్ లో చిన్నపాటి వివాదాస్పదంగా మారింది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీలో గందరగోళ పరిస్థితులకు కారణమవుతోంది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. సినీ పరిశ్రమకు, తెలుగు రాష్ట్రాలకు కృష్ణ చేసిన సేవలకు గాను గుర్తింపుగా విశాఖలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అభిమానులు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్లో జనసేన వార్డు స్థాయి నాయకులు, అభిమానులు కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటుకు ముందు అక్కడున్న జనసేన జెండా దిమ్మెను తొలగించేశారంటూ పార్టీలోని మరో వర్గం ఆరోపిస్తోంది. విశాఖలో వారాహి సభ సందర్భంగా జగదాంబ జంక్షన్ లో పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆ జెండాను ఆవిష్కరించారంటున్న జనసేనలోని ఓ వర్గం దాన్ని తొలగించి విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం చెబుతోంది. గోడపై జనసేన సిద్ధాంతాలను చెరిపేయడమే కాకుండా అనుమతి లేకుండా విగ్రహాన్ని తీసుకువచ్చి పెట్టడం సరికాదని జనసేన సీనియర్ నేత, రాష్ట్ర పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా తన అభ్యంతరం వ్యక్తం చేశారు. జెండా దిమ్మను పునరుద్ధరించాల్సిందిగా కోరారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ విషయంపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ కు, జీవీఎంసీ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన పార్టీ శాసనసభ్యుడే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా జెండా దిమ్మను తొలగించడం అత్యంత దారుణమని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ అంశం మరింత అగ్గిరాజుకుంది. అధికారుల సూచనలతో విగ్రహం పెట్టిన వాళ్లే తిరిగి దాన్ని అక్కడి నుంచి క్రేన్ల సాయంతో తొలగించారు. అయితే తాము ఆ విగ్రహం పెట్టినప్పుడు అక్కడ జనసేన జెండా గాని, దిమ్మె గాని కనిపించలేదని వివరణ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణపై ఉన్న అభిమానంతోనే అక్కడ విగ్రహం పెట్టామని, అందులో వేరే ఉద్దేశం లేదని జనసేనకు చెందిన మరో వర్గం నేతలు చెప్పుకొచ్చారు. అయితే అనుమతి లేకుండా విగ్రహం పెట్టడం మాత్రం తప్పేనని ఒప్పుకున్నారు. అయితే విగ్రహాన్ని తొలగించాలని పట్టుబట్టిన వాళ్లు మరో ప్రకటన కూడా విడుదల చేయడం చర్చనీయాంశమైంది. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటుపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఆమోదయోగ్యమైన మరో ప్రాంతంలో ఈ కార్యక్రమానికి జనసేన పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించారు. 8 ఏళ్లుగా జగదాంబ జంక్షన్ లో కూటమిలో జనసేన పార్టీ జెండా దిమ్మ ఉందని, నిబంధనలకు విరుద్ధంగా దాన్ని తొలగించి కృష్ణ విగ్రహాన్ని హడావుడిగా ఏర్పాటు చేయడం కరెక్టు కాదని చెప్పుకొచ్చారు. ఇది జనసేనకు జరిగిన ఘోరమైన అవమానంగా భావిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విగ్రహం తొలగించాక మళ్లీ జనసేన జెండాను యథావిధిగా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ వివాదం కాస్త చినికి గాలివానిగా మారినట్టు కనిపిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించడం ఆయన అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణ అభిమానులు తమ నిరసనను, ఆందోళనను తెలియజేశారు. దీంతో కథ ఎటో తిరుగుతోందని భావించిన జనసేన నేతలు డ్యామేజ్ కంట్రోల్ కు దిగినట్టు తెలుస్తోంది. మేయర్ను కలిసిన జనసేన నేతలు నగరంలో మాజీ మేయర్లు డివి సుబ్బారావు, సబ్బం హరి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఇటీవల జగదాంబ జంక్షన్ నుంచి తొలగించిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసేలా అనుమతి ఇవ్వాలంటూ వినతి పత్రం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులున్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని బీచ్ రోడ్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశంపై జీవీఎంసీలో కౌన్సిల్ తీర్మానానికి కూడా జనసేన మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి విగ్రహ వివాదంలో జనసేన తీరు పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కృష్ణ విగ్రహాన్ని వద్దన్నది వాళ్లే, ఇప్పుడు మళ్లీ పెట్టాలంటున్నది వాళ్లే. మరి దీని వెనుక మతలబేంటన్నదే చర్చనీయాంశమవుతోంది.
అయితే సమన్వయ లోపంతో ఈ వివాదం చెలరేగిందని కొందరంటుంటే కృష్ణ అభిమానుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారని మరికొందరంటున్నారు. మరి ఇప్పటికైనా జనసేనలో ఓ క్లారిటీ వచ్చిందో లేదో అన్నదే సస్పెన్స్.